అదేగా జో జీతా వహీ సికిందర్ అన్నాడు, మరి లూజరై కూర్చున్నారు. ఆ దమనకాండ గుర్తొచ్చి సేమ్ అదే మారణకాండ తన పార్టీ పైన తన అభ్యర్థుల పైన రేపు జరుగుద్దన్న భయం. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే జగన్ అరెస్టా? ముందు ఆ సంగతి చూసుకోండి. ఇక అప్పుడు భారతీ మేడమే నడపాల. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ పార్టీ నాయకులతో శ్రేణులతో మాట్లాడిన నేపథ్యం ఇవి కేవలం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం గుండెపోటులకు సంబంధించిన ఎన్నికలు మాత్రమే కాదు, కార్యకర్తను కాపాడుకునే ఎన్నికలు అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. గుండెపోట్లు అనేది మరి ఎందుకన్నాడు ఆ మాట? గుండెపోటు అనేది గతంలో మనం చూసాం. మరి వివేకానంద రెడ్డి గారు తెగనరికి చంపేసినటువంటి నేపథ్యంలో ఆయన్ని గుండెపోటు అంటూ సాక్షిలో స్క్రోలింగ్ వస్తుంది. సో మరి ఈ ఎన్నికల్లో కూడా అరాచకాలు చేసి కొంతమందిని మరి ఏం చేయాలనుకుంటున్నారు, ఈ గుండెపోటుల మాట ఎందుకు వచ్చింది, ఏంటి, ఆయన స్టేట్మెంట్ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటో పూర్తిగా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనేమో రప్ప అంటూ గంగమ్మ జాతరలో వేట తలకాయలు తప్పే ఉందని చెప్పి సమర్థించే నేపథ్యం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ ఆ పార్టీ శ్రేణులకి కొన్ని ఆదేశాలు సూచనలు చేస్తూ ఇవి కేవలం గుండెపోటులకు సంబంధించిన ఎన్నికలు మాత్రమే కాదు, ఆ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన ఎన్నికలు, మీరు చాలా శక్తివంతంగా పనిచేయాలంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఈ విషయాన్ని ఏ విధంగా చూస్తారు? స్థానిక సంస్థల గురించి ఈరోజు ఆయన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఇన్ఛార్జీలతో అందరితో విస్తృత అవును ఏమన్నాడు? జో జీతా వహీ సికిందర్ అన్నాడు. ఎస్. జో పరాజిత వహీ లూజర్. అంటే లూజర్ నోట సికిందర్ మాట. జో జీతా వహీ సికిందర్ అంటే ఏదో పాపం ఏది బాగా కొట్టాలని చూస్తున్నాడు గాలి, అదేం ఎక్కట్లా. పంచర్ పడ్డ పార్టీకి ఎంత గాలి కొడితే మాత్రం ఏమి ఎక్కుద్ది? ఈ గుండెపోట్లు ఏంటి సార్? మామూలుగా గుండెపోటుని ఎందుకన్నాడు ఆయన? వెన్నుపోటు గుండెపోటు అన్నీ ఆయన పార్టీయే కదా. ఇప్పుడు తను మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకోవటం, అసలు కార్యకర్తలపై కేసులు పెడతారు, పోలీసుని దించుతారు, చంద్రబాబు విలన్, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ మాటల్లో ఏం కనపడుతోంది? భయం. అంటే భయమే కాదు, ఆ రోజు తన హయాంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో చేసిన అరాచకాలు గుర్తొస్తున్నాయి. జరిగించిన మారణకాండ ఒక రకంగా ఆ దమనకాండ గుర్తొచ్చి సేమ్ అదే మారణకాండ తన పార్టీ పైన తన అభ్యర్థుల పైన రేపు జరుగుద్దన్న భయం. ఓకే. ఆ భయంతో వచ్చిన మాటలే అన్నమాట. నవ్వుతున్నారు నలుగురు. జో జీతా వహీ సికిందర్ అంటే ఇప్పుడు గెలుపే ముఖ్యం అంటే ఆ గెలుపే ముఖ్యం. ఎలా అయినా గెలవండి, 100% గెలిచిన వాళ్ళని మంత్రిని చేస్తా. ఆ రోజు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని దెబ్బకి ఎక్కడ మంత్రి పదవి పోద్దా అని అందరూ ఏం చేశారు? నామినేషన్లు కూడా ఏనీయకుండా అసలు ఎనామనస్ చేసేసారు. తెలుగుదేశం, జనసేన, మొత్తం బీజేపీ తప్పుడు కేసులు పెట్టారు, అక్రమ అరెస్టులు చేశారు. నామినేషన్ పత్రాలు ఎవరైనా నామినేషన్ వస్తే వాటిని చించి పడేసి కొట్టారు, రక్తం కళ్ళ చూశారు సార్. తలకాయలు బాగా కొట్టారు. అసలు ఇప్పుడు పోనీ మగాళ్ళు నామినేషన్ వేస్తుంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా అని ఆడాళ్లతో నామినేషన్లు వేపిద్దామని తీసుకెళ్తే వాళ్ళు బ్లౌజుల్లో పేపర్లు పట్టుకుని వెళ్తే అవి లాక్కున్నారు. అంటే ఎంత హీనానికి దిగజారారు అనేది జగన్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు. భయపడిపోతుంటే ఏం చేసింది తెలుగుదేశం పార్టీ? అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ మొత్తం 100% పల్నాడులో ఏకగ్రీవాలు చేస్తున్నాడని చెప్పి బుద్ధా వెంకన్న లేకపోతే బొండా ఉమా ఒక లాయర్ని తీసుకుని వెళ్ళారు. అవును, కిషోర్ అనే లాయర్ హైకోర్టులో. అక్కడ మాచర్లలో అసలు వీళ్ళ కారే బద్దలు కొట్టేసి భయపడి పారిపోయేలా చేశారు. ఆడి కారు ఇంకో కారుని అద్దాలు బద్దలు కొట్టి ప్రాణభయంతో వాళ్ళని తరిమే విధంగా ప్లాన్ చేశారు. అసలు ఆ హైకోర్టు అడ్వకేట్ మీరు చెప్పిన పారా కిషోర్ రక్తం ఓడుతూ అతను సాగర్ వెళ్ళి సాగర్ నుంచి చుట్టూతా నల్గొండ మీదుగా తిరిగి పారిపోయాడు. అసలు బ్రతుకుతారన్న హోప్ లేదని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. అంటే బుద్ధా ఎంకన్నా మరి బొండా ఉమని అటు ఉప్పలపాడు మీదుగా అటు దుర్గి మీదుగా పోలీసు రక్షణలో తీసుకుపోయారు. వాళ్ళు ఆ కారుతో సహా అసలు ఎగ్జిబిషన్ పెట్టారు పార్టీ కార్యాలయంలో. జరిగిన అప్పటి ఇది పొంగనూరులో జరిగిన హింస మామూలు హింస. ఎస్. అంటే ఈ జగన్ స్టేట్మెంటే కదా సార్ అప్పుడు కూడా ఏకగ్రీవాలు జరగాలి, పారదర్శకంగా ఎన్నికలు జరగకూడదని ఆయన ఆదేశాలు ఇవ్వడం వల్లే. అదేగా జో జీతా వహీ సికిందర్ అన్నాడు, మరి లూజరై కూర్చున్నారు. ఆ రోజు స్థానిక సంస్థల్లో వీళ్ళ అరాచకాలు జనం గుర్తుపెట్టుకున్నారు. ఈ పార్టీని అసలు ఓటేయకూడదని సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించి 11 మందికి పరిమితం చేశారు. ఈ జగన్ గారు ఇప్పుడు ఈ సొద్దుపోసం మాట్లాడాలి సార్. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన స్టేట్మెంట్,
ఎన్నికలు జరగకూడదు, ఏకగ్రీవాలు చేయండి అని ఆదేశిస్తాడు. ఆయన అధికారులు లేనప్పుడు ఖచ్చితంగా ఏకగ్రీవాలు చేయకుండా చూడాలి, మీరు బాగా ప్రాణం పెట్టి పనిచేయాలి అని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం. ఏంటి ఈ ఊసరవెల్లి తత్వం? అంటే ఎక్కడైనా ఏకగ్రీవాలు కనుక జరిగితే కఠిన చర్యలు తీసుకుంటా అంటున్నాడు. మరి ఇది ఎక్కడ న్యాయమో అర్థం కాదు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకగ్రీవాలు జరిగితే హ్యాపీ, విప్ మంత్రి, అప్పుడేమో ప్రలోభ పెడతావా, అప్పుడు బలవంతపు ఏకగ్రీవాలకు నువ్వే పురిగొల్పుతావా, ఇప్పుడు సాధారణంగా జరిగే ఏకగ్రీవాలను కూడా అడ్డుకోవాలని చూస్తావా? ఎన్ని నాలుకలు? ఎటు చూసినా హింసనే ఈయన టార్గెట్ చేస్తున్నట్టుగా, ఎక్కడైతే శవాలు ఉంటాయో అక్కడ ఆనందాన్ని వెలిబుచ్చే ప్రయత్నం అయితే కనపడతా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారిలో. అంటే హింసరాజా? ఎటు చూసినా హింసనే ఇతను టార్గెట్ చేస్తున్నాడంటే ఇతను ఒక హింసరాజు అన్నమాట. హింస లేకపోతే, అల్లరి అల్లకూలం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మనశ్శాంతి అనేది ఉండట్లేదని దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. రాజు అంటే అదే సికిందర్. ఇతను సికిందర్ దేనికి? జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైలెన్స్కి ఒక సికిందర్ అనమాట. అంటే తను అధికారంలో ఉన్నప్పుడు వైలెన్సే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూస్తున్నాం చిత్రహింసలు పెడుతున్నాడు. అటు పార్టీ కార్యకర్తలు లేకపోతే నాయకులు వాళ్ళని నరకం చూపించడం కాదు, జనానికి నరకం చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏకగ్రీవాలు చేస్తే కఠిన చర్యలు అంటే మరి పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ, అంటే నీ సొంత నియోజకవర్గంలో అక్కడ జడ్పీటీసీలే నువ్వు చిత్తుగా ఓడిపోయావు. నువ్వు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నీ పార్టీని నిలబెట్టగలవా, గెలిపించగలవా? వాళ్లే అంటారు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే, కఠిన చర్యలు తీసుకుంటే ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీలు ఓడిపోయిన జగన్ మీద తీసుకోవాలి. అంటే ఎందుకని సార్ ఈయన ఇంత జరిగిన పరివర్తన రాలేదు? అంటే బాబాయ్ హత్య చూసాం, గుండెపోటుని చిత్రీకరించినటువంటి నేపథ్యం, చెల్లెళ్ళు ఆయనకి వ్యతిరేకంగా బయట చెంగుబట్టి మా అన్నయ్యని ఓడించండి అని ఎన్నికల ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు వాళ్ళు ప్రజలకి అవేర్నెస్ కల్పించారు. కనీసం అంతర్మదనం లేకుండా, ఆలోచన లేకుండా హింసనే ఆయుధంగా ఎన్నుకొని సొంత కన్నవారిని లేకపోతే తోడబుట్టిన వారిని, కన్న తల్లిని కూడా ఇంత నిర్వేదానికి, దుఃఖానికి గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిలో మానవత్వం పరిడి వెళ్ళదు ఎందుకని? అంటే ఇప్పుడు తను ఏమంటున్నాడంటే అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు, వీటికి పేటెంట్ ఎవరు? ఆయనే కదా. అంటే జగన్ నోట ప్రలోభం అనే మాట, జగన్ నోటి వెంట దౌర్జన్యం అనే మాట వింటుంటే ఆ ప్రలోభమే సిగ్గుపడుద్ది, దౌర్జన్యమే సిగ్గుపడుద్ది అనమాట. ఇప్పుడు తను రకరకాల విన్యాసాలు చేస్తూ ఇగోలకు తావులేదు, చిలక పలుకుల్లాగా ఉన్నాయి సార్. అసలే నిన్ను మించిన ఈగోయిస్ట్ ఉన్నాడు. అసలు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు. ఇగోలకు తావులేదు. సరే వాళ్ళు చేస్తారు యుద్ధం చేయమంటున్నాడు. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో యుద్ధానికి మీరు సిద్ధం కావాలంటాడు. ఎక్కడుంటాడు సికిందర్? యలహంక ప్యాలెస్సా, తాడేపల్లి ప్యాలెస్సా? తమరు ఎక్కడుంటారో ముందు వాళ్ళకి చెప్పండి, తర్వాత చేస్తారు వాళ్ళు. ఏ లొకేషన్ ఉంటుంది తన్నించుకొచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చి చెప్పుకోవాలి? మీరు కొట్టించుకోండి నేను పారిపోతానంటే, మీరు తన్నించుకోండి నేను పారిపోతానంటే. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఏమో అరెస్టులు, కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్, మొత్తం ఆయన యొక్క సీఎంఓని అరెస్ట్ చేశారు. ఆయన హయాంలో సీఎంగా ఉన్నప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే బాలాజీ గోవిందప్ప, అంటే ఆ లిక్కర్ కేసులోనే ఒక 25 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఇక తన అరెస్ట్ తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే జగన్ అరెస్టా? ముందు ఆ సంగతి చూసుకోండి. ఇక అప్పుడు భారతీ మేడమే నడపాలా. థ్యాంక్ యూ సార్. నమస్తే.